గారు నమస్తే, చెప్పండి. నమస్తే అండి. ఇదేండి పార్టీల వెర్షను. సో దీని మీద మీ రిపోర్ట్ ఏంటి, మీ అనాలిసిస్ ఏంటి, మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? ఇన్ని రోజులు పెట్టి లిక్కర్ స్కామ్ నుంచి 2019 నుంచి 24 ఇప్పటి వరకు, 2014 నుంచి 19 వరకు. వర్మ గారు అందరికీ నమస్కారం. బేసిక్గా వెంకటేశ్వరరావు గారు చెప్పిన అభిప్రాయంతో కొంత ఏకీభవిస్తూ, సిట్టుల పైన విచారణల పైన ఎందుకు క్రమేణా విశ్వాసం కోల్పోతుందంటే, 14 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన వెంటనే దానిపైన విచారణ, మద్యం పైనే. మళ్ళీ 19 నుంచి 24 వరకు వైసీపీ అధికారంలో ఉంది. తెలుగుదేశం వచ్చిన వెంటనే ఆ విచారణ ఆగిపోయి ఈ విచారణ స్టార్ట్ అయింది. మళ్ళీ 29లో జగన్ గారు వచ్చారనుకోండి, ఈ విచారణ ఆగిపోయి ఈ విచారణ స్టార్ట్ అవుతుంది. ఎట్లా విశ్వాసం వస్తుంది వ్యవస్థల పైన? ఏదో క్లోజ్ కావాలి కదా. అన్ని ప్రభుత్వాలే సిట్లని వైసీపీ కార్యకర్తలతోనో, తెలుగుదేశం కార్యకర్తలతోనో, జనసేన కార్యకర్తలు ఏర్పాటు చేసిన వ్యవస్థలు అయితే కాదు కదా. వాళ్ళు ఆఫీసర్లే, వీళ్ళు ఆఫీసర్లే. ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిపక్షం మీద విచారణ, ఇంకో ప్రభుత్వం ఇంకో ప్రతిపక్షం మీద విచారణ. కాబట్టి ఈ ధోరణి ఉన్నంత కాలం చాలదు, విశ్వాసం ప్రజలకు రాదు. రెండోది, దీపక్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత నాకు అర్థమైందంటే, ఈ సిట్టు వాళ్ళు, ఈడీ వాళ్ళు దేశం అంతా తిరుగుతున్నారు. పాపం దీపక్ రెడ్డి గారితో ఒక 2 గంటలు కూర్చుంటే సెటిల్ అయిపోయేది. ఎందుకంటే అంత పక్కా విచారణ ఆయన పెట్టుకున్నప్పుడు దేశం అంతా తిరిగి 1.5 year కూడా ఏమి సాధించక ముందుకు వెనకబడే బదులు దీపక్ రెడ్డి గారు అంత వాల్యుబుల్ సమాచారం పెట్టుకున్నారు కాబట్టి దాన్ని తెలిపోవడం బెటర్. ఆల్రెడీ వారు ఒక నిర్ధారణ కూడా వచ్చేశారు, జడ్జిమెంట్ లేదు కానీ మొత్తం మీద ఏ కేసు, ఏ సెక్షన్, ఎంతమంది లోపల ఉంటారని కూడా చెప్పేశారు. అంత సమాచారం మనకు లేదు కాబట్టి చెప్పలేం. కానీ బేసిక్గా వర్మ గారు, ఆంధ్రప్రదేశ్ సిట్టు హైదరాబాద్లో ఉన్నటువంటి ఈడీకి కంప్లైంట్ చేసింది. మా విచారణలో కొంత మనీ ట్రాన్సాక్షన్ జరిగిందని మీరు కూడా విచారించమని వాళ్ళకి కంప్లైంట్ చేసింది. ఆ కంప్లైంట్ ఆధారంగా మిథున్ రెడ్డి గారికి, విజయసాయి రెడ్డి గారికి వాళ్ళు నోటీసులు ఇచ్చారు. ఇప్పటివరకు మనకున్న సమాచారం అధికారికంగా అది. ఇంకా రాజకీయ పార్టీల తర్వాత వాళ్ళ విమర్శలు వాళ్ళు ఒక రేంజ్లో ఉంటాయి. ఇంకా నెక్స్ట్ జగనే కదా. ఇలా అయిపోయిన వెంటనే జగన్మోహన్ అరెస్ట్ చేసేస్తారు. దాదాపు 20 నెలల నుంచి జగన్ గారిని అరెస్ట్ చేస్తూనే ఉన్నారు అనుకోండి. కేసు మొదలైనప్పటి నుంచి ఆయన అరెస్ట్ చేస్తున్నారు. ఫస్ట్ అరెస్ట్ ఆయనే ఉంటాడు. ఇంతవరకు నోటీసులు గడియరు. దాదాపు 20 నెలలు అయిపోయింది. ఆయనకేమో నోటీసులు గడియరు కానీ ఇప్పటికి 20-30 సార్లు అరెస్ట్ చేస్తుంటారు. ఇది కోరిక కనపడుతుంది తప్ప ఇంకేమవుతోంది? 2 ప్రభుత్వాలు కోర్టుల ముందు విచారణ నిర్ధారించడానికి, టెక్నికల్గా రుజువు కావడానికి మధ్య చాలా తేడా ఉంది. రాజకీయ విమర్శలు ఎన్నైనా చేయొచ్చు. ఇప్పుడు ఉదాహరణ నేను ఒక లెక్క చెప్తాను. 2020 కాగ్ కంట్రోల్ ఆఫ్ ఆడిటర్ జనరల్ ఇచ్చిన నివేదిక ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి 5 నెలల్లో ప్రభుత్వ షాపుల్లో మద్యం అమ్మతా ఉన్నారు. అప్పుడు వచ్చిన ఆదాయం 6,782.21 కోట్లు. 2025-26 తెలుగుదేశం ప్రభుత్వం, అప్పుడు తెలుగుదేశం, ఇప్పుడు తెలుగుదేశమే. 25-26 మొదటి ఆర్థిక 5 నెలల్లో 6,992.77 కోట్లు, 3.10% పెరిగింది ఆదాయం. మామూలుగా అయితే ఆదాయం 10% పెరుగుతుంది. మనకు గత 10 ఏళ్ళుగా చూస్తా అంటే ఈ మద్యం అమ్మకాల్లో 10% పెరుగుతూ ఉంటుంది ఎవ్రీ ఇయర్ ఆదాయం. పైపించి ఇప్పుడు నాణ్యమైన మద్యం ఇస్తున్నాం కదా, గతంలో లాగా నాణ్యం లేని మద్యం కాదు కదా, ఇంకొంచెం ఎక్కువ తాగుతారు కదా, కానీ ఇంకా పెరగాలి. కానీ 3.10% పెరిగిందంటే ఈ 7% అవినీతి జరిగింది ఏమైనా ఆరోపించేసి రేపు వైసీపీ వచ్చినప్పుడు వాళ్ళు కేసు పెడతారు. ఇంకా దీనిపైన విచారణ జరుగుతూ ఉంటుంది. ఇంత షార్ట్ కట్ మెథడ్లు తప్ప ఇంకేమి దీంట్లో తేల్చాలనే ఉద్దేశం ఆడ కనపట్ల. కానీ బేసిక్గా ఈ విచారణ నేను అనుకుంటుంది ఎప్పుడు తేలుతుందో చూడాలి. ఈడీ ఏమి నోటీసులు ఇచ్చింది, వారు ఏం సమాధానం చెప్తే ఇది సాధారణ విచారణ కానీ ఇప్పుడు చూస్తాం. ఆ తర్వాత ఈడీ ఏం చేయబోతుంది, వీళ్ళ దగ్గర ఏం సమాచారం ఉందో చూడాల్సిన అవసరం. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి మధ్యలో ఆయనకి వైసీపీ నాయకత్వం మీద కోపాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు వెల్విషర్గా మాట్లాడతారు. ఆయన చుట్టూ ఉన్న క్వార్టరీ వల్ల ఆయన నష్టపోతున్నాడు ఆయన సజెషన్ చేస్తున్నాడు. ఆయన చెప్పదలుచుకున్న జగన్ గారికి హెచ్చరిక ఏంటంటే, మీ చుట్టూ ఉన్న క్వార్టరీ వల్ల మీరు నష్టపోతారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎనుజులా అధ్యక్షుడితో పోల్చినాడు. ఆ పోలికే నాకు అర్థం కాదు. అమెరికా అధ్యక్షుడు పోయిన ఆయన లోపలేస్తే ఆయన క్వార్టర్కి సంబంధం ఉంది. ఎనుజులా అధ్యక్షుడు క్వార్టరీ వల్ల నష్టపోవాలి, అమెరికా వాళ్ళు నష్టపోయినాడు. అమెరికా అహంకారం వల్ల ఎప్పుడు లోపలేసినారు. కాబట్టి దానికి దీనికి సంబంధం లేదు. కాకపోతే విజయసాయి రెడ్డి గారు అర్థం చేసుకోవాల్సింది, ఇప్పుడు వైసీపీ శ్రేయస్సు ఆయనకి ఎందుకు? వైసీపీని వదిలేశారు. వైసీపీలో ఉంటూ వైసీపీ సలహా ఇచ్చింది ఎలాంటి క్వార్టరీ ఉండాలి, ఎలాంటి వాళ్ళని పెట్టుకోవాలి. ఆ పార్టీ అంతర్గత వ్యవహారం, పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఇప్పుడు బయట వచ్చేసిన తర్వాత వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఇప్పుడు రాజకీయ వ్యవసాయం చేస్తున్నాడు. అంటే మామూలు వ్యవసాయం మనందరం ఏమనుకున్నాం అంటే మామూలు వ్యవసాయం చేసుకుంటాడేమో అనుకున్నాం. ఇప్పుడు ఆయన రాజకీయ వ్యవసాయం మొదలెట్టాడు. ఈ రాజకీయ వ్యవసాయం యాడికి పోతుంది అంటే తెలియదు. కానీ ఏదైనప్పుడు కూడా విజయసాయి రెడ్డి గారు ఆయనకున్నటువంటి కోపం తోటి క్వార్టరీ పైన, నేను తోటి క్వార్టరీ అంటున్నాను, నేను ఓన్లీ క్వార్టరీ అంటున్నాడు. ఈయన కూడా క్వార్టరీ కాదు, ఓడిపోయేంత వరకు. విజయసాయి రెడ్డి గారు కూడా ఆ క్వార్టర్లో మీరైతే ఏకంగా నెంబర్ 2 పదవి ఇచ్చేశారు. మీరు కాదు, దీపక్ రెడ్డి గారు అనుకుంటా, ఎవరో సెకండ్ ప్లేస్ నెంబర్ 2 వైసీపీలో. నెంబర్ 2 ఎవరు లేరు, నెంబర్ 1 ఉండేది, అంతా నెంబర్ 2 ఎవరు లేరు. బట్ ఆయన ఆ స్థాయి ఉన్న వ్యక్తి, ఆయన కూడా బాధ్యుడే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి.
ఇప్పుడు ఆ క్వార్టర్లో ఇంపార్టెంట్ పర్సన్ కానీ ఇప్పుడు జూపడి ప్రభాకర్ అంటే కొంచెం అర్థం చేసుకోవచ్చు, ఎందుకంటే ఆయన క్వార్టర్లో లేడు నాకు తెలిసి, రైట్ ఆర్ రాంగ్. బట్ క్వార్టర్లో ఉండి ఆయన 24 ఓడిపోయిన తర్వాత క్వార్టర్లో ఉండి మళ్ళీ క్వార్టర్ బాగాలేదంటే ఎట్లా? కాబట్టి అందరూ కలిసి బాధ్యులు అవుతారని కాదు. విజయసాయి రెడ్డి గారికి తోటి క్వార్టర్ మీద కోపం ఉంది, ఆ కోపాన్ని వివిధ రూపాయలు ప్రదర్శిస్తున్నాడు. ఇది రాజకీయ రచ్చ ఇంకా పెరుగుతుంది. కానీ నేను కోరేది ఏంటంటే ఏదో ఒకటి తేల్చండి తొందరగా. రాజకీయ ఉపన్యాసాలకి, రాజకీయ చర్చలకే దీన్ని పరిమితం చేస్తే అది 2029 వరకు కొనసాగుతుంది, మళ్ళీ అయిపోతే మళ్ళీ కొత్త పురుషోత్తం రెడ్డి గారు కాదండి, అరెస్టుల వరకు వెళ్తుందా? ఇది ఇలాగా అలా నానుస్తూ ఉంటారా 2029 వరకు? అసలు ఇందులో నిజానిజాలు తెలియాలి కదా. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారిని అరెస్ట్ చేయలేదు కానీ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. 70 రోజులు జైల్లో ఉన్నప్పుడు జయరెడ్డి భాస్కర్ గారు, ఇప్పుడు దాదాపు ధనంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు 6-7 మందిని దాకా అరెస్ట్ చేసినట్టు. కాదు, ఇప్పుడు మిథున్ రెడ్డి గారిని పిలుస్తున్నారు అంటే ఈడీ పిలుస్తుంది కాబట్టి వాళ్ళు అరెస్ట్ చేస్తారనా? ఆధారాలు ఉంటే దానికి ఏం వీళ్ళు వాళ్ళేం తేడా లేదు కదా. అంటే వీళ్ళు కాదండి, ఇప్పుడు జరుగుతున్న ప్రచారం కానీ లేకపోతే వస్తున్న ఈ ట్రోల్స్ కానీ ఇవన్నీ కూడా ఇది కాదు, పెద్ద తలకాయకే తగులుతుంది, పెద్ద తలకాయకే తగులుతుంది, మిథున్ రెడ్డిని అందుకనే లాగుతున్నారు అని కదా జరుగుతున్న ప్రచారం. వర్మ గారు, నేను అనుకుంటున్నాను, నాకున్న ప్రాథమిక అంచనా ప్రకారం అది జరగకపోవచ్చు. ఎందుకు అంటున్నారంటే అది జరుగుంటే వీళ్ళే అరెస్ట్ చేస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ సిట్టుకు ఉన్నంత ఆశ ఇంకూరుకుంటుంది రాజకీయ ప్రత్యర్థి కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు 20 నెలలు ఆ కేసు రిజిస్టర్ అయిన మరుసటి రోజు దీపక్ రెడ్డి గారు పాత వీడియోలు చూడండి, ఆ కేసు రిజిస్టర్ అయింది కదా 1.5 year బ్యాక్, రేపే జగన్ అరెస్ట్ చేస్తుంటారని వీడియోలో మాట్లాడుతాను. నేను గెస్ట్ చెప్తున్నా 20 నెలల నుంచి అరెస్ట్ చేస్తూనే ఉన్నారు. నోటీస్ గా ఇంతవరకు. అంటే పురుషోత్తం రెడ్డి, ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే సిట్ కానీ ఏవైనా యాక్షన్ తీసుకుంటే అది కక్ష సాధింపు చర్య అనే అవకాశం ఉంటుంది. అదే ఈడీ అనుకోండి, మాకు సంబంధం ఏంటి? ఈడీ అయితే ఆ కవితను చేయలేదా, లేకపోతే వేరే వాళ్ళని చేయలేదా అని ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటుంది కదా, వీళ్ళ మీదకి వెళ్తా కదా. అది కూడా కూటమి ప్రభుత్వమే కదా, ఢిల్లీలో ఉండేది కూడా ఏరే ప్రభుత్వం కాదు కదా. రాజకీయ రంగు పొలం దలుచుకుంటే ఎవరికైనా అది ప్రజలు నమ్ముతారా లేదనేది పాయింట్ ఇక్కడ. ఇప్పుడు అల్టిమేట్ గా ప్రజలే కదా, ఏ రాజకీయ పార్టీ కన్నా గుండు గుర్తు ఏంటి ప్రజలే. ఇప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత మొదలైతే మీరు ఏ కేసు పెట్టుకున్నా, తప్పుడు కేసు పెట్టినా, మంచి కేసు పెట్టినా ప్రజలు వ్యతిరేకంగానే తీసుకుంటారు. ఇది ఒక గుండు సూత్రం అర్థం. ఎందుకు వ్యతిరేకంగా తీసుకుంటారు? వ్యవస్థల పైన విశ్వాసం కోల్పోతా ఉంది. ఇప్పుడు ఒక సిట్టు ఒక ప్రభుత్వంలో తప్పు అంటుంది, రేపు వైసీపీ వేసే సిట్టు తెలుగుదేశం తప్పు అంటుంది, తెలుగుదేశం తప్పు వైసీపీ తప్పు అంటుంది. ఏ 2 సిట్లు IAS IPS లే కదా. ఇప్పుడు ఏ సిట్టుని నమ్మాలి ప్రజలు? ఇప్పుడు ఆ కేసు ఏమైంది? అసలు పాత కేసులు ఏమైనాయి? పాత సీట్లు అవన్నీ ఏమైనాయి? రైట్. కాబట్టి నేను అంటుంది రేపు కూడా అదే జరుగుతుంది. ఈ కేసులు అయిపోతే ఆ కేసులు మొదలవుతాయి. కాబట్టి విశ్వాసం ఎట్టు వస్తుంది? విశ్వాసం లేనప్పుడు ఆవిధంగా రాజకీయ పార్టీలు చేసే ఆరోపణలు ప్రజలు నమ్ముతారు. రైట్. ఓకే. దీపక్ రెడ్డి గారు, వర్మ గారు, ఇప్పుడు 20 సార్లు అరెస్ట్ చేశారట, ఇంకెన్నిసార్లు అరెస్ట్ చేస్తారంటున్నారు?